వెల్కమ్ టు భారత్ టుడే. నేను గాయత్రి. ఇవాళ డిస్కషన్లో టాపిక్ దాని గురించి చూద్దాం. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ కరాల నృత్యం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,27,000 దాటిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 138 పాజిటివ్ కేసులు, నిన్న తెలంగాణలో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య 7,000కు పైగా చేరుకుంది. రెండు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో మొత్తం 178 మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని చెప్పి లాక్డౌన్లో సడలింపులిచ్చారు. సడలింపుల కారణంగా కేసులు మరింత ఎక్కువగా పెరుగుతుండటంతో జనాల్లో భయం మరింతగా పెరిగిపోయింది. కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ విలయతాండవం చేస్తూనే ఉంది. కరోనా బాధితులను రక్షించేందుకు ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డం మరింత కలకలం రేపుతోంది. వైద్యులకు కరోనా సోకడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు కల్పించడం లేదా, కల్పిస్తే వైద్యులు ఎందుకు వైరస్ బారిన పడుతున్నారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజల ప్రాణాలను రక్షించే వైద్యులకే కరోనా సోకితే వైద్యులను తమను రక్షించేది ఎవరంటూ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే డిస్కషన్ స్టార్ట్ చేయబోతున్నాం. మనతో పాటు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రముఖ వైద్యులు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే ఎథిక్స్ కమిటీ ట్రయల్ అండ్ రీసెర్చ్ చైర్మన్ డాక్టర్ విజయభాస్కర్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. ముందుగా విజయభాస్కర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. సో ఇన్ని రోజుల నుంచి మనం ఇప్పుడైతే ప్రజెంట్ లాక్డౌన్ 5లో ఉన్నాము. సో సిచ్యువేషన్ ఇంకా దిగజారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? అబ్సల్యూట్లీ రైట్ అండి. 5 అంటే ఆల్మోస్ట్ 5th ఇన్క్యుబేషన్ పీరియడ్ మనం క్రాస్ అవుతున్నాం. సో ఇప్పుడు బయటపడేవన్నీ మీకు ఇంక్యుబేషన్లో ఎవరైతే క్యారియర్స్ అంటే ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉన్నాయో ఇప్పుడు ఎక్కువ బయటపడుతున్నాయి. అంటే టెస్ట్లో మోతాదు కూడా పెరుగుతుంది కాబట్టి మనకు ఎక్కువగా పేషెంట్స్ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కామన్ పీపుల్కి లక్షణాలు ఏంటి, వాటి జాగ్రత్తలు అంటే కోవిడ్ మేనరిజమ్స్ ఏంటి అనేది అర్థమైంది కాబట్టి ఈ స్టేజ్లో భయపడే కన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు మించి మనం లాక్డౌన్ అవడం అంటే మన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి, బతకలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మనం అందరం కలిసికట్టుగా యూత్ ఎవరైతే ఉన్నారో, అబౌట్ 10 ఏజ్, బిలో 60 ఏజ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ప్రొడక్టివ్ టు ద సొసైటీ అంటాం, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ఈ సొసైటీని, ఈ కంట్రీని కాపాడాలంటే వృత్తిపరంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పని చేసుకున్నప్పుడు కలిసినప్పుడు ఒకరినొకరు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఒక తరహా ట్రీట్మెంట్గానే భావించాలండి. ఎందుకంటే హర్డ్ ఇమ్యూనిటీ అని ఉంది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే బాడీలో ఏదైనా వైరస్ వస్తే దానికి యాంటీబాడీస్ డెవలప్ అయితే 2 మెథడ్స్ అండి. ఒకటేమో యాంటీబాడీస్, ఎందుకంటే అది యాంటీజెన్ వైరస్ని నాశనం చేయడానికి కావాల్సిన యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ డెవలప్ కావాలంటే 2 ఆస్పెక్ట్. ఒకటేమో వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ అయితే ఇంకో 1.5-2 ఇయర్స్ వరకు వచ్చే ఛాన్స్ లేదు. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానంతటా అదే మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి యాంటీబాడీస్ డెవలప్ చేస్తుంది. సో ఈ కమ్యూనిటీలో ఎవరైతే తక్కువ ఇమ్యూనిటీ ఉందో లేకపోతే ఇమ్యూనిటీ లేదో అలాంటి వాళ్ళు ఒకరినొకరు పని చేసుకుంటూ ఒకరినొకరు ఇన్ఫెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా తక్కువ ఇమ్యూనిటీ ఉన్న ఇమ్యూనిటీ లేని వాళ్ళ వ్యక్తులలో ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా యాంటీబాడీస్ డెవలప్ చేసి మనలో వైరస్ని నాశనం చేసే విధంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. దీన్నే హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఈ పద్ధతిని మనం ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీలోకి పోతున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు ఏవైతే ఉందో, ఏదైతే మాస్క్ కానీ ఫిజికల్ డిస్టెన్స్, ఈ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో మనం జాగ్రత్తలు తీసుకుంటూ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, హోటల్స్, బిజినెస్ మెన్స్ వాళ్ళ యాజమాన్యాలు కూడా స్టాఫ్కి ప్రాపర్గా శానిటైజేషన్,
ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయనిస్తూ వీలైనంత వరకు సంస్థలు వాళ్ళ ఎంప్లాయీస్ని బేసిక్ టెస్ట్లన్నా ఎవరైనా సస్పీషియస్ ఉన్నారనుకోండి వాళ్ళకి బేసిక్ టెస్టులు చేయించడము లేకపోతే క్లినికల్గా ఎగ్జామిన్ చేయించి వాళ్ళని ఎవాల్యుయేట్ చేయించడము చేయగలిగితే మనకు 98% కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఓన్లీ 1 to 2%, 2.1% మన స్టేట్స్లో ఉంది కాబట్టి ఇట్స్ అ వెరీ నెగ్లిజిబుల్. ప్రాక్టికల్గా నేను చెప్పాలంటే మనకు లాక్డౌన్ లేకముందే ఆల్మోస్ట్ ఎన్నో రూపాలుగా ఈ దేశంలో 10% మనుషుల్ని ప్రతిరోజు చనిపోయే అవకాశం వస్తుంది. ఎందుకంటే అది యాక్సిడెంట్స్ రూపంలో కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ. ఇప్పుడు కోవిడ్ వలన చనిపోయేది అంతా 1 to 2% కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. ఒకటి. రెండోది, కోవిడ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ యాజమాన్యాలు జాగ్రత్తలు పాటిస్తూ మనం ముందుకు పోవడమే ఒక దారి తప్ప ఇంకా ఇంట్లో కూర్చొని లాక్డౌన్ చేయడం అన్నది కరెక్ట్ అంటే వైరస్ తో సహజీవనం చేయాల్సిందే అంటారు. ఇంకా ఆబ్వియస్ గా ఇది మనం అందరం మాట్లాడుకుంటున్నాం, గత నెల నుంచి విచారించుకుంటున్నాం, అందరం అంటున్నాం సహజీవనం చేయాల్సిందే. అదే దాన్నే హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో హర్డ్ ఇమ్యూనిటీ ఈస్ ద వన్ ఆఫ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ కంట్రోల్ ద కోవిడ్ వైరస్. సో మాస్కుల గురించి సోషల్ డిస్టెన్సింగ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. బట్ అది నిజంగానే ఇంప్లిమెంట్ అవుతుంది అని అనుకోవచ్చు అంటారు. మాస్కులు అంటే పెట్టుకుంటున్నారు బట్ డిస్టెన్సింగ్ ఎక్కడ కనిపించట్లేదు. అబ్సల్యూట్లీ. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ కోవిడ్ అన్నది దాని లక్షణాలు దాని డేంజర్నెస్ అన్నది ప్రతి వ్యక్తికి తెలిసిపోయింది. ఎవరైతే పాటించారో వాళ్ళు ఆ వ్యాధికి బారిన పడతారు కాబట్టి ఆ మాత్రం భయం ప్రతి ఒక్కరిలో వచ్చేసిందండి. సో దే హ్యావ్ టు టేక్ కేర్. రెండోది, మేమేమంటున్నాం, బిలో 10 years అబోవ్ 60 years వాళ్ళని బయటికి రానివద్దు, కోమార్బిడ్ డిజీజ్ ఉన్న వాళ్ళని బయటికి రానివద్దు. మిగతా యూత్ వాళ్ళందరినీ వాళ్ళ పనులు చేసుకొని ఇవ్వాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు ఆ కోవిడ్ బారిన పడి ప్రమాదం ఉంటుంది కాబట్టి. సో మిడిల్ ఏజ్డ్ వాళ్ళు మన దాంట్లో చనిపోయింది చాలా తక్కువ పర్సెంటేజ్. సో అంత భయపడాల్సిన అవసరం లేదు, కేర్ అయితే మస్ట్. రైట్. సో జయరామ్ గారు, తెలంగాణలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో ఎట్లా చూస్తారంటారు? అంటే ఒకటి, కేసులు పెరగడం అనేది ఒకటి, అంటే జరుగుతున్న లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ రెండు, ప్రజల్లో ఉన్న అవగాహన మూడు. అంటే ఇప్పుడు ప్రజల్లో అవగాహన స్పష్టంగా క్లియర్గా వచ్చేసింది. ఇప్పుడు అవగాహన పెంచే ప్రోగ్రామ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు వైరల్గా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా మనం ఓన్లీ సిమ్టమాటిక్, ఇంతకుముందు సార్ చెప్పినట్టే ఎసిమ్టమాటిక్, సిమ్టమాటిక్ ఉన్న పేషెంట్స్కి మాత్రమే మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. ఎసిమ్టమాటిక్ని అబ్జర్వేషన్ పెడుతున్నాము, అక్కడ నుంచి హ్యాపీగా ఉంటుంటే డెఫినెట్గా క్వారంటైన్లో ఉంచేసి దాని నుంచి ఇంటికి పంపిస్తున్నాం. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్లో జరుగుతున్న కేసెస్ లోపల ఎక్కడైతే ఉస్మానియా, నేను ఎన్డీటీవీలో నేను చూసిన ఆర్టికల్స్ కానీ ఈరోజు చూసిన నేషనల్ న్యూసెస్లో కానీ చూస్తున్నప్పుడు మన తెలంగాణ ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంది. డాక్టర్లకి అంటే ఇప్పటి వరకు 48 డాక్టర్స్కి కోవిడ్ పాజిటివ్ ఉన్నారు. అందులో ఎస్ఆర్స్ ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి పీజీలు ఉన్నారు. సో 48 డాక్టర్స్కి పాజిటివ్ వచ్చేసింది. అంటే ఎక్కడైతే మనము ప్రాపర్ కేర్, అంటే ఒకే దగ్గర సెంట్రలైజ్ చేయటం వలన, ఆ సెంట్రలైజ్ చేసి ఒకే దగ్గర లోడ్ పెరగటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఒక గాంధీ హాస్పిటల్ మాత్రమే కోవిడ్కి ట్రీట్ చేస్తుంది, ఇక్కడ మనము క్వారంటైన్ పెడుతున్నాం అనుకున్నప్పుడు క్వారంటైన్ పెట్టిన ఆ దగ్గరలో ఆ హాస్పిటల్స్ లోపల పీపీఏలు ఉన్నాయా లేవా అనేది చాలా కీలకం. అంటే పీపీఏలు వేసుకోకపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమా, లేకపోతే పీపీఏ లోపల నాణ్యత లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమా. ఈరోజు నిన్న సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా దీని మీద ఒక డాక్టర్ వేశారు. వేసిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే ట్రీటెడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ హెల్త్ పరమైన ఇష్యూస్ సంబంధించిన విషయాలు వస్తే వాళ్ళు మాత్రమే బాధ్యులు అనే దాన్ని చెప్పదలుచుకున్నది ప్రభుత్వం. అది ఎంతవరకు మరి బాధ్యత నాకు అర్థం కాలేదు. అంటే డాక్టర్స్కి మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా, పని చేయించదలుచుకున్నారా, భయపెట్టేదలుచుకున్నారా? చాలా 100%. ఇప్పుడు ట్రీటెడ్ డాక్టర్స్కి చేస్తున్న దానికి ఏంటంటే, ఈరోజు మీరు ఆ వాద్యం పైన మీరు ఇచ్చిన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో, మెహతా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చెప్తున్నాడో అది రైట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. అది అంటే ఒక డాక్టర్ కమ్యూనిటీని మీరు నిజంగా నెగ్లెక్ట్ చేయదలుచుకున్నారా, లేకపోతే ఈరోజు ఫ్రంట్ వారియర్స్గా ఉన్న డాక్టర్స్ లోపల భయాందోళనకు గురి చేయదలుచుకున్నారా? చిన్న చిన్న పిల్లలు ఉన్న డాక్టర్లు కానీ, లేకపోతే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ,
లేకపోతే ఇంతకు ముందుకు కూడా మనం ఏజ్డ్ పర్సనాలిటీస్ ఉన్న డాక్టర్స్ కానీ అంటే హెచ్ఓడీలు లేకపోతే ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకు డెఫినెట్గా ఈ కొన్ని కేర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఆ జాగ్రత్త లోపల ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతగా మీరు వ్యవహరించాలి తప్పితే మేము హ్యాండ్సప్గా మేము చేతులు ఎత్తేస్తామంటే మాత్రం కూరదు. అది కరెక్ట్ అనేది అంటే ముందు నుంచి కూడా డాక్టర్స్కి ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ హాస్పిటల్స్లో తీసుకోవట్లేదు. ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్లే నేషనల్ మీడియాలో కూడా వస్తుంది దీని గురించి. గాంధీలో బెడ్స్కి మధ్యలో గ్యాప్ లేదు, నీట్నెస్ లేదు, శానిటైజేషన్ అన్నది అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు, అండ్ వాష్రూమ్స్ని కూడా క్లీన్గా ఉంచట్లేదు. సో వీటి గురించి ఏం చెప్తారు? అక్కడ సూపరింటెండెంట్ అసమర్థత. గాంధీ సూపరింటెండెంట్ నిజంగా సమర్థుడైతే అక్కడ ఉండే ఆర్థోపెడిక్ వార్డుని ఐసీయూని చేసేసి ఐసీయూ ఆర్థోపెడిక్ వార్డు లోపల ఈ పాజిటివ్ కేసెస్ అన్ని రికార్డ్ అయినాయి. ఆ రికార్డ్ అయిన తర్వాత అక్కడ ఎఫెక్టెడ్ అయినది 2 పీజీలు, ఒక ఎస్ఆర్ ఒక పీజీ ఎఫెక్టెడ్, చైతన్య శిరీష సంథింగ్ అక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయినాయి. ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇంత నెగ్లెక్ట్గా ఉండడం కారణం ఏంటి? నువ్వు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా డాక్టర్లకి అక్కడ ఉన్న గాంధీలో ఉన్న డాక్టర్ లేకపోతే ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్న డాక్టర్ కానీ ఇమీడియట్గా టెస్టులు చేయించాలి. అంటే చేయించకపోవడానికి కారణం ఏంది? వాళ్ళకు బాధ్యత రహిత్యమా, లేకపోతే డాక్టర్లను మనం తీసుకునే అజాగ్రత్తనా, లేకపోతే మీ సావు మీరు చావండి అనడమా, లేకపోతే మేము సీట్లో కూర్చుంటే చాలు మా సీటుకు మాత్రం పదిలంగా ఉంటే చాలు అనే ఒక అత్యాశ ధోరణి. ఇది అర్థం కాలేదు. ఒక నేషనల్ మీడియా ఎక్స్పోజ్ చేసింది 3 ఫీట్ల దూరం కంటే 3 ఫీట్ల దూరం 3 ఫీట్ డిస్టెన్స్ కూడా లేదనే విషయం ఎక్స్పోజ్ చేస్తున్నది. ఇంకొక అక్కడ చెత్త చాలా క్లియర్గా చూపిస్తున్నది. ఆ వీడియో నా దగ్గర ఉన్నది. దాంతో పాటు వచ్చేసి పదే అక్కడ పాజిటివ్ కేసెస్ వస్తున్న క్రమం లోపల తనిచడం లేదు. ఈరోజు ఉస్మానియాలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఉస్మానియాలో క్వారంటైన్లో పెడుతుంటారు, అక్కడ పాజిటివ్ వస్తే గాంధీకి పంపిస్తున్నారు. మీరు కోవిడ్-19ని ఇంకా సెంట్రలైజ్ చేసి ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? అంత అవసరం ఏముంది? ఎక్కడిదక్కడ డీసెంట్రలైజ్ చేసేసి ఎక్కడ పేషెంట్స్ని అక్కడే పెట్టేసి అక్కడ ట్రీట్ చేసే కెపాసిటీని పెంచుకోవాలి. అంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనకున్న కమ్యూనిటీని, డాక్టర్స్ను ఈ కమ్యూనబుల్ డిసీజ్కి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతున్న సిచ్యువేషన్ కనుక వాళ్ళు ఏర్పడినట్టు అవుతాయి, అక్కడ నుంచి మనం ఫేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎక్కడైతే డీసెంట్రలైజ్ చేసేసి అక్కడ ట్రీట్ చేయగలిగితే చాలా వరకు ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ను పెంచుకుంటూ పోతూ ఉంటే రేపు డాక్టర్లు లాంగ్ లీవ్లో పోవడానికి ఛాన్స్ ఉంటుంది. స్టూడెంట్స్ రేపు ఈరోజు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ స్పోక్ టు మీ, ఎగ్జామ్ రాయాలంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయాలంటే కష్టం అవుతుంది, కేస్ ప్రజెంటేషన్ చేయాలంటే కష్టం అవుతుంది. రేపు ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేశారు, ఒక తెలంగాణలో మాత్రమే ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నది. అంటే ఈరోజు ఎంసీఏకి తెలియదా, లేకపోతే ఇక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీకి తెలియదా? మీరు ఎందుకు అంత ప్రెషరైజ్ పెడుతున్నారు? ఇప్పుడు స్టూడెంట్స్ కోవిడ్తో ఎఫెక్ట్ అయి ఉన్నది, వాళ్ళు రికవర్ కావడానికి ఇట్స్ టేక్ సమ్ టైం. ఎందుకంటే పానిక్ సిచ్యువేషన్లో ఉంటారు డెఫినెట్గా. ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి, వాళ్ళు ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేయాలి, కేస్ ప్రజెంటేషన్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు హడావుడిగా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఎందుకు అనే దాన్ని కూడా ఒక డిస్కషన్ ఏర్పడింది. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలను సూచించాల్సింది అధికారులు, అధికారులకు స్పష్టత ఉండాలి. అధికారులకు అధికారం మాత్రమే ఉండాలనుకుంటే చాలా తప్పు. రైట్. ఇంకో విషయం కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది, తెలంగాణలో చూపిస్తున్న ఫిగర్స్ కూడా అవి జెన్యూన్ ఫిగర్స్ కావు, చాలా తక్కువగా చూపిస్తున్నారు అని కూడా. తెలంగాణలో ఉన్న ఫిగర్స్ జెన్యూనా కాదా, లేకపోతే వరల్డ్ వైడ్ ఉన్న ఫిగర్స్ జెన్యూనా కాదా అనేది ఇప్పుడు టాపికే కదా అసలు. యాక్చువల్గా ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్న ఫిగర్ కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే 67,21,594 యాజ్ అని ఇప్పటి వరకు 39,000 దగ్గరగా 39,000 అంటే 40,000 వరకు డెత్స్ మనకు చూపిస్తున్నాం. అంటే రికవరీ అయినది 4 lakhs వరకు రికవర్ అయింది. ఓకే, 32 lakhs వరకు రికవర్ అయింది. అంటే ఇవన్నీ ఫిగర్స్ విషయంలో ఇప్పుడు డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఒకటి WHO గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే టెస్ట్ అంతే. టెస్ట్ చేస్తే కేసులు బయటపడితే కేర్ ఎక్కువగా ఉంటుంది. టెస్టింగ్ లో కూడా ఉంది తెలంగాణలో గాయత్రి చెప్పండి. టెస్టులు చేస్తే ఉంటుంది. టెస్టులు చేయడానికి ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నాయా అనేది చాలా ఇక్కడ క్వశ్చన్ మార్క్. ప్రభుత్వాలకు అంత బాధ్యతగా ఎందుకు వ్యవహరించడం లేదు? లేదా ప్రభుత్వం భయపడుతుందా, లేదా ప్రజలు ప్రాణిక్ అవుతుందనే ఉద్దేశంతో చేయటం లేదా? ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దీంట్లోపల సరే ఏది ఎలాగున్నాయి పక్కన పెట్టేద్దాం. ఎప్పుడు కూడా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా
ఇప్పటి వరకు క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు కోమార్బిటీ డిసీజెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బిలో 10 years కానీ, అసలు డెత్ రేషియో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువగా మనకు కోమార్బిటీ డిసీజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డెత్ రేట్స్ చూస్తాం. అది మన వరల్డ్ వైడ్ కనుక చూసినట్టయితే మొత్తం 8% వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ చూస్తే మనం 2% అట్లా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దేశాల్లో కొంత విధంగా చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ ఎప్పుడు కూడా కేర్ అనేది రావాలనుకున్నప్పుడు టెస్టులు అనేది జరగాలి. ఆ టెస్టులు అనేది జరగకపోతే కేర్ అనేది రాదు. ఇంకొకటి బాధ్యత అంటే ప్రతి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఇండివిజువల్కి ఒక డాక్టర్ని క్రియేట్ చేయలేము, ప్రతి ఇండివిజువల్ ఇంటికి ఒక పోలీసుని క్రియేట్ చేయలేము. అది 100% దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇండివిజువల్కు రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే ప్రభుత్వాలకు కూడా ఆ మేరకు రెస్పాన్సిబిలిటీ ఇప్పటివరకు ఫీల్ అయినవి ఇక ముందు కూడా ఫీల్ కావాల్సిన బాధ్యత మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు లాక్డౌన్ తీసేసినంత మాత్రాన మన జీడిపి రేటు ఇమీడియట్గా పెరిగేది. ఎందుకంటే ప్రపంచ దేశాల లోపల ఆల్ ద కంట్రీస్కు సేమ్ ప్రాబ్లం ఉంది. ఈవెన్ యూఎస్ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. అన్ని దేశాలకు అదే ప్రాబ్లం ఉంది. ఈ రోజు భారతదేశం లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన, గేట్లు ఓపెన్ చేసినంత మాత్రాన బిజినెస్ అంటే ఎప్పుడు కూడా పాపులేషను ఎక్కడ సస్టైన్ అయి ఉండరు. డిఫరెంట్గా ఫ్లోటింగ్ పాపులేషన్ కావాలి. అంటే దేశాల మధ్యలో జరగాలి, రాష్ట్రాల మధ్యలో జరగాలి, గ్రామాల మధ్యలో జరగాలి, జిల్లాల మధ్యలో జరగాలి. ఇది జరగాలి అనుకున్నప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్గా ఉన్నదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జరగకుండా, ఈ సేఫ్టీ మెజర్ లేకుండా జీడిపి రేట్ పెరగడం అనేది, మనకు ట్రాన్సాక్షన్స్ వాల్యూ పెరగడం అనేది, బిజినెస్ యాక్టివిటీ జరగడం అనేది ఇంపాసిబుల్. అంటే ఎప్పుడు కూడా ఒకవేళ ఇలానే జరుగుతుంది అనుకున్నట్టు అయితే ఒక్కసారి మనము కెనియా దేశాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్టే 2007-2008 లోపల జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు ఆ రోజులలో అక్కడ ఉన్నది హెచ్ఐవి చాలా సివియర్గా ఉంది. హెచ్ఐవి సివియర్గా ఉన్న ఆ టైం లోపల, అదే టైం లోపల మనకు వైరల్ పాజిటివ్స్ చాలా క్లియర్గా చూస్తుంటాం. ఎందుకంటే ఫీవర్, రికరెంట్ డయేరియా, వైరల్ ఫీవర్ కనిపిస్తుంటుంది. అప్పుడు మలేరియా అటాక్ అయింది అక్కడ. అంటే ఆ డెత్స్ అన్ని కూడా హెచ్ఐవి డెత్స్ నియర్లీ దగ్గర అబోవ్ 5% డెత్స్ అన్ని మలేరియా అకౌంట్లో చూపించారు. అంటే ఆ సేమ్ అదే ప్లేని ఈరోజు ట్రంప్ ప్లే చేస్తున్నాడు. అంటే కెన్యా దేశము గైడ్ లైన్, కెన్యా దేశము రీసెర్చ్ ఏదైతే చెప్తుందో, కెన్యా దేశం స్టడీస్ అయితే ఏవైతే చెప్తుందో, ఆ దుర్మార్గమైన స్టడీస్ని ఈరోజు ట్రంప్ చూపిస్తున్నాడు. ఆ దుర్మార్గమైన స్టడీస్ని కొన్ని దేశాలు కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ప్రజలకు మనం ఏం సూచించదలుచుకున్నాము, రేపు ఏ విధంగా వీళ్ళు ప్రజల దగ్గరికి పోతుంటారు అంటే ఇది వీళ్ళ క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకు రేపు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగాలంటే కంపల్సరీ ఈ రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. మాలాంటి గొంతులు డెఫినెట్గా చెప్తుంటాయి. ఎక్కడ మానవు డాక్టర్స్ మాట్లాడుతాం, డాక్టర్స్కి కూడా హామ్ జరుగుతున్నా కొద్దీ ఇంకా మేము చూస్తూ కూర్చుంటాము. హాస్ ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? కామన్ మ్యాన్కు ప్రాబ్లం జరగకూడదు, డాక్టర్కి ప్రాబ్లం జరగదు, పోలీస్ వ్యవస్థకు జరగకూడదు. ఈరోజు పోలీస్ వ్యవస్థలకు ప్రాబ్లం అవుతుంది, డాక్టర్లకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే ట్రీటెడ్ డాక్టర్స్కి చేసిన ఆ దుర్మార్గాన్ని ఏదైతే ప్రభుత్వము ఈరోజు నేషనల్ హెల్త్ రెస్పాన్సిబిలిటీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి ఈరోజు సుప్రీంకోర్టులో అది చేయడం వల్ల డెఫినెట్గా అది అబ్జెక్టబుల్. అది కంపల్సరీ, అది ఎప్పుడు కూడా మనం అది చెప్పాల్సింది కానే కాదు. రైట్. సో విజయ్ భాస్కర్ గారు, డాక్టర్స్ కి సరైన వస్తువులు కల్పించట్లేదు, ఎలాంటి ప్రికాషన్స్ కూడా, సేఫ్టీ మెజర్స్ డాక్టర్స్ కి ఉండట్లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి కదా, ఏమంటారు దాని గురించి? ఖచ్చితంగా మనం ఈ విషయాలలో స్టేట్ గవర్నమెంట్స్ని అంత ఖచ్చితంగా బ్లేమ్ చేయలేమండి. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు గత 2.5 months నుంచి రాత్రింబవళ్ళు కష్టపడి కావాల్సినంత బడ్జెట్ అలాకేషన్ ఏదైతే కోవిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపుగా 20-25 లక్షల మాస్క్లు, అలాగే 5 లక్షల పీపీ కిట్లు, అంతేకాకుండా ఇవాళ గాంధీలో అడ్మిట్ అయిన పేషెంట్స్ 98% రికవర్ అయ్యి బయటకు వెళ్తున్నారంటే వాళ్ళు కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చి సక్సెస్ చేస్తున్నారు. యాంటీవైరల్ డ్రగ్స్ అంటే లుపినోవిరిన్, రుటోనోవిర్, రెమ్డెసివిర్. దాంతోపాటు ఇప్పుడు ఐసీయూలో క్రిటికల్గా ఉన్న పేషెంట్స్కి కనాలసెంట్ ప్లాస్మా కూడా ఇచ్చి 98% సక్సెస్ రేటు ఉంది. దట్ ఈస్ ద వన్ వేర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ వీ హ్యావ్ యాంటీవైరల్ డ్రగ్, బట్ కన్ఫర్మ్ కావాలి అది పర్ఫెక్ట్గా. ఇప్పుడు రష్యాలో మొన్న ఆరిఫనావిర్ అనే ఒక యాంటీవైరల్ డ్రగ్ కొత్తగా వచ్చింది. లాస్ట్ వీకే హ్యూమన్ ట్రయల్స్లో సక్సెస్ రేట్ చూశారు. సో ప్రాబబ్లీ మోస్ట్లీ షార్ట్ టైంలో మనకు యాంటీవైరల్ డ్రగ్ వస్తుంది. వ్యాక్సిన్ అంటే ఇట్ టేక్స్ మినిమం 1.5 years బికాస్ అన్ని
హ్యూమన్ ట్రయల్స్ కావాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్, డోసెస్ అంత అడ్జస్ట్ కావాలి. మన స్టేట్ వరకు వచ్చేసి ఇప్పుడు వీరు మాట్లాడినట్టు డీసెంట్రలైజ్ చేయాలి. మేము ఇదే క్వశ్చన్ పదే పదే మా అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మినిస్టర్ గారిని అడిగాం. వారు ఏమన్నారంటే ప్రతి జిల్లాలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓవరాల్గా 20,000 బెడ్స్ ఇప్పటి వరకు సమాయత్తమై ఉన్నాయి. కానీ మేము డిటెక్ట్ చేసిన కేసులు కేవలం నామమాత్రము. అవి మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ట్రీట్ చేయగలుగుతున్నాం. సో మాకు ఇప్పటికిప్పుడు కోవిడ్ పేషెంట్స్ని వేరే చోట్ల డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే జిల్లాల్లో ఉన్నాయో ఆ జిల్లాల్లో ఐసోలేటెడ్ వార్డ్స్ని పెట్టి కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్లోనో ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేము ట్రీట్ చేస్తున్నాం. సో యాజ్ పర్ యాజ్ ఎమర్జెన్సీ కన్సర్న్ మాకు ఇంకా ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఇప్పుడు పడలేదు, ఫ్యూచర్లో అవసరం పడుద్దని ఈ 20,000 బెడ్స్ని మేము ఇప్పుడు రెడీ చేసుకున్నాం అని ఒక మాట చెప్పారు. అది మేము ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే, సరే టెస్టులు తక్కువ ఉన్నాయి, టెస్టులు తక్కువ చేయడం వల్ల కేసులు ఎక్కువ రావటం లేదంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం టెస్టులు చేయకుండా బయటపడతారు. సపోజ్ సంబడి ఈజ్ సఫరింగ్ విత్ కోవిడ్ పాజిటివ్, ఏదో ఒక రోజు ఏదో ఒక లక్షణంతో బయటపడతాడు. వాడినైతే ఆపలేం, అతనికి టెస్ట్ చేయకుండా కూడా ఆపలేం. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన కేసులు దాదాపుగా 3,000 అనుకోండి. అందులో రికవర్ అయింది 98%. డెత్ రేట్ ఇస్ వెరీ లెస్, రికవరీ రేట్ ఈస్ వెరీ గుడ్. సో అప్రాక్సిమేట్లీ ద కేర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ సఫిషియంట్. ఇప్పటికి ఈ టైం వరకు అయితే ఇప్పటి వరకు అయితే సఫిషియంట్. రేపు కంప్లీట్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ విజృంభిస్తాయా న్యూయార్క్ సిటీ లాగా ఆర్ స్పెయిన్ లాగా, ఇటలీ 2-3 మంత్స్ లో ఇంకా సిచువేషన్ పెరిగే అవకాశం ఉండొచ్చు అనే ఒక అపోహకి ఒకటే మనకు దారి. ఏదైతే ఇప్పుడు మీరు తక్కువ డాక్టర్స్, తక్కువ హాస్పిటల్స్ బెడ్స్ను వాడుతున్నారో అలా కాకుండా ప్రైవేట్ డాక్టర్స్ని, ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి, దీనికి కావాల్సింది ప్రొఫిలాక్టిక్ డ్రగ్ లైక్ హైడ్రాక్సిక్లోరోక్విన్, అజిథ్రోమైసిన్ అనే యాంటీబయాటిక్, యాంటీవైరల్ డ్రగ్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. మనం ఎబోలా వైరస్కును H1N1 వైరస్కి ఏవైతే యాంటీవైరల్ డ్రగ్స్ వాడుతున్నామో అవి మనకి ఇప్పటికీ రిజల్ట్స్ ఇస్తున్నాయి, రికవరీ చేయగలిగినాం. సో ఆ డ్రగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే డాక్టర్లను, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డాక్టర్లను సమాయత్తం చేసి ఈ యాంటీవైరల్ డ్రగ్స్ని అప్రోప్రియేట్ స్టాక్ పెట్టుకొని ప్రతి వార్డులో ఆక్సిజన్ ఫెసిలిటీ ఇంపార్టెంట్. బేసిక్గా కోవిడ్ పాజిటివ్ కేసెస్ క్రిటికల్గా పోతున్నది ఒక క్లినికల్ లక్షణం ఏదన్నా ఉన్నదంటే అది SOB, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే ఆయాసం రావడం. అది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సీరియస్నెస్ అన్నమాట. ఆ స్టేజ్ను గుర్తించినప్పుడు యథావిధిగా మీరు ఫ్లూకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తూ, యథావిధిగా మీరు ప్రొఫిలాక్టిక్ హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్స్ ఇస్తూ, యథావిధిగా యాంటీబయాటిక్ ఇస్తూ కాస్త మీరు ఆక్సిజన్ మెయింటైన్ చేయగలిగితే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా క్రిటికల్గా అంటే వెంటిలేటర్కు కానీ, బైపాప్ కానీ, సిపాప్ మిషన్ మీద పోకుండా మనం రక్షించగలుగుతాం. ఒకటి మనం ఏదైతే 2% చూస్తామో క్రిటికల్గా వెంటిలేటర్కి పోయే కేసెస్ ఉంటాయో వాటికి కావాల్సిన ప్రతి హాస్పిటల్లో కావాల్సిన వెంటిలేటర్స్, బైపాప్ మిషన్స్, సిపాప్ మిషన్స్, రెస్పిరేటరీ ఇంటెన్సివిస్టులు, రెస్పిరేటరీ టెక్నీషియన్స్, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ఇట్లాంటివి మనం పెట్టగలిగితే రేపు రాబోయే ఏదైనా ప్రమాదం ఉన్నా కూడా మనని మనం కాపాడుకోవచ్చు. సో అందుకనే ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ తీసుకున్న కేర్, మీరు అంటున్నారు సరే కొంతమంది పీజీలకు ఇన్ఫెక్ట్ అయింది, ఆబ్వియస్గా అట్లాంటి ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఎవరు పని చేసినా కూడా ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఆబ్వియస్గా మీరు ఎంత కేర్ తీసుకున్నా కూడా 95 వేసుకోండి, PPE కిట్స్ వేసుకోండి, సమ్ ఆర్ ద అదర్ రూట్, ఎక్కడో మ్యానిపులేషన్లో ఎక్కడైనా వైరస్ రావచ్చు. కానీ యూత్కు వైరస్ వచ్చినంత మాత్రాన చనిపోతారు, భయపడాల్సిన అవసరం లేదు.
తీసుకోవాల్సిన కేర్ తీసుకోవాలి. సో జయరామ్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఒక 2 monthsలో ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ రావద్దని అనుకుందాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లాంటి సిచ్యువేషన్, ఇటలీ లాంటి సిచ్యువేషన్ కనుక వస్తే ఇండియా ఫేస్ చేసే శక్తి ఇండియాకు ఉంది అంటారా? భారతదేశంలో బడ్జెట్ వచ్చేసి 69,000 కోట్లు, తెలంగాణలో బడ్జెట్లో ఆరామరిగా 6,000 crores. అంటే ఈ బడ్జెట్లకు మనకుండే బాధలకు అసలు సంబంధం లేదు. ఫేస్ చేయగలదంటే 100% ఫేస్ చేయలేదు, 100% ఫేస్ చేయలేదు. మన దగ్గర ఉన్న జనాభా రేషియో ప్రకారం చెప్పినా కూడా, లేకపోతే ఫైనాన్షియల్ కండిషన్లో చూసినా కూడా, లేకపోతే రేపు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత యథేచ్ఛగా ప్రజలకు వచ్చిన పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఎక్కడ కంట్రోల్ ఉంటుందని నేను అనుకోవటం లేదు. అంత డిసిప్లైన్డ్ మెథడాలజీ కూడా మన భారతదేశం లోపల మన ఇండియన్స్ లోపల అంత డిసిప్లైన్గా ఉంటారని కూడా అనుకోను. ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వైన్ షాప్స్ లోపల అయిన తర్వాత ఎన్ని ఫీట్లు మెయింటైన్ చేశారు, ఎన్ని ఫీట్లు కాదు ఇంచులు మెయింటైన్ చేయలేదు, ఫీట్ల గురించి కాదు ఇంచులే మెయింటైన్ చేయలేదు. వాడి బాడీ వీడికి, వీడి బాడీ వాడి తగిలింది. ఇంకొక థింగ్ ఏంటంటే, మీకు ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని దాటి ఇంకొక రాష్ట్రం పోవాలంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర వెరీ బిగ్ క్యూ ఉన్నది. ఆ క్యూలో ఎంతమంది మెయింటైన్ చేశారు అంటే, ఎప్పుడు కూడా ఇవి చెప్పుకోవడానికి చాలా గొప్పగా కనిపిస్తుంటాయి, కానీ జరిగే దానికి వాస్తవాలకు వస్తే చాలా బాధాకరంగా ఉంటాయి. రానున్న రోజుల్లో కన్ఫ్యూజ్ ఉంటుంది. ఉండదనే కోవిడ్ ఉంటుందా ఉండదా పక్కన పెట్టేస్తే కన్ఫ్యూజ్ కంపల్సరీ. ఎందుకంటే సీజనల్ ఫ్లో ఉంటుంది. బేసికల్ ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్, ఐ నో వెరీ వెల్ అబౌట్ ఇట్. సీజనల్గా ఎట్లా వస్తుందో, ఎందుకంటే వీ ట్రీటెడ్ టు వెరీ చైల్డ్స్. అంటే సీజనల్, ఆ సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ని, రేపు వచ్చే ఈ సీజనల్గా వచ్చే డిసీజెస్ని కవర్ చేయాలంటే కన్ఫ్యూజ్ కాకపోతే ఏముంటారు? అది వైరల్ ఫీవరా తెలియదు, కోవిడ్ ఫీవరా తెలియదు, నార్మల్ ఫ్లూ అని తెలియదు, లేదా కోవిడ్లో వచ్చిన ఫ్లూ అని తెలియదు, ఏది తెలియదు. అంటే ఈ కన్ఫ్యూజ్ స్టేటస్లోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి రానున్న జూన్ నుంచి ఆగస్టు వరకు చాలా టిపికల్గా భారతదేశం లోపల కొంత కన్ఫ్యూజ్ స్టేటస్ ఉంటుంది. డాక్టర్లకు ఉంటుంది, సేమ్ టైం సామాన్యులకు కూడా ఉంటుంది. ఓకే, సో యాంటీవైరల్ డ్రగ్ వచ్చినప్పుడు ఒకవేళ వస్తే దాని తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే కొంతమేర ఇది సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నేను 8 సంవత్సరాలు అమెరికాలో పనిచేశాను. ప్రపంచం మొత్తం మీద ఇంతవరకు ఏ వైరల్ సంబంధించింది కానీ ఏ డ్రగ్ కానీ ఇంతవరకు లేదు. ఒకవేళ కనుక హర్డ్ ఇమ్యూనిటీ రావాలనుకుంటే ఇవాళ రేపట రాదు. ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్ లెస్ట్ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 15 months, అండ్ డిపెండ్స్ ఆన్ ఆ బాడీ కండిషన్స్, ఆ క్లైమేటికల్ కండిషన్ మీద ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్, ఏ వ్యాక్సినేషన్ రావాలన్నా కూడా వ్యాక్సినేషన్ తయారైంది అనేది యూట్యూబ్లలో చూసిన వీడియోలకు మాత్రమే పరిమితం తప్పితే ప్రాక్టికల్గా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ ట్రయల్స్ జరగాలి, WHO అప్రూవల్ రావాలి, దాన్ని హ్యూమన్ ట్రయలింగ్ జరగాలి, చాలా ప్రాసెస్ జాబ్. ఏది కూడా వ్యాక్సినేషన్ వస్తుందో రాదో కూడా వస్తుండొచ్చు, కాకపోతే ఇట్స్ టేక్ టైం. కానీ ఇవన్నీ మనము సబ్జెక్టుకు సంబంధించినది కాకుండా కొంచెం దూరమైన విషయాలు. ఇప్పుడు ప్రాక్టికల్గా చేయాల్సింది ఏంటంటే, ప్రజల్లోకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఎవరికి ఏ మేరకు తీసుకురావాలి, ఎవరిని ప్రజల్లోకి వదలాలి, ఎవరు ఏ మేరకు వదలాలి, దాన్ని కంపల్సరీ గైడ్లైన్స్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కడు వచ్చేసి రోడ్ల మీదకి రావటము, రేపు ఎవడైనా వస్తుంటాడు రోడ్డు మీదకి వస్తుంటాడు, రోడ్డు మీదకి రావడమే బిజినెస్ యాక్టివిటీ ఉంటుంది, రోజు మీదకి వస్తుంటేనే కరెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, రోడ్డు మీదకి వచ్చినంత మాత్రానే జీడిపి రేటు పెరుగుతుంది అనుకోవడం తప్పు. నీ పెరిగే జీడిపి రేటు కంటే డెత్ రేట్ పెరుగుతుంటుంది, నీ జరిగే ఎందుకంటే పేషెంట్ రేట్ ఎక్కువ పెరుగుతుంది, నీ పెరిగే ఈ జీడిపి రేటు కంటే హాస్పిటల్స్లో ఉన్న క్రౌడ్ పాపులేషన్, పేషెంట్ పాపులేషన్ ఎక్కువ పెరుగుతుంటుంది. అదే నేను పదే చెప్తుందంటే, ఎక్కడ కూడా ఈరోజు రెస్పాన్సిబిలిటీగా ఉన్న డాక్టర్లు సజెస్ట్ చేయకపోవడం పెద్ద పాపము. ఒక మేధావి మౌనంగా ఉండడం ఎంత పాపమో, ఒక మూర్ఖుని కంట్రోల్ చేయకపోవడం కూడా అంతే పాపం. అంతే. ఇక్కడ రెస్పాన్సిబిలిటీగా ఉన్న డిఎంఈ ఏం చేస్తున్నాడు, సూపరింటెండెంట్స్ అంతా ఏం చేస్తున్నారు. మీరు సజెషన్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. ఈరోజు నేను చెప్తున్న సజెషనా, లేకపోతే డాక్టర్ గారు చెప్తున్న సజెషనా, ఇంకోరు చెప్తున్న సజెషనా, ఈరోజు రెస్పాన్సిబిలిటీగా ఉన్న ఇక్కడ టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు టీచింగ్ హాస్పిటల్స్ని మానిటర్ని చేయాలంటే, మీకు చూస్తున్న కేసెస్ లోపల ఈరోజు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్స్ లోపల కోవిడ్ పాజిటివ్ కేసెస్ డాక్టర్లు కనిపిస్తున్నారు. వరంగల్ హాస్పిటల్ లోపల పనిచేసే అసిస్టెంట్స్ని ఇండ్లలోకి రాకుండా ఎలాగొట్టింది. ఆమె భవనం బ్రౌటప్ ఇన్ వరంగల్, వరంగల్లో అక్కడ ఎలాగొట్టిన. యూపీలో ఆ సీన్స్ చూసాము, భూపాల్లో ఆ సీన్స్ చూసాము, లక్నోలో ఆ సీన్స్ చూసాము. అంటే ఈరోజు ఎప్పుడు రేపు ఎక్కడ ఏ విధంగా అటాక్ అవుతుందో తెలియదు.
అంటే ఎప్పుడు కూడా ఈ అంశమే ఇంతటితోని పులి స్టాప్ అనేది కాదు, ఈ అంశం ఇంతటితోని గొప్పది అనేది, ఇది మొదటిది కాదు చివరిది కాదు. ఎప్పుడు కూడా పాండమిక్ సిచ్యువేషన్ రావడానికి ఇది ఫస్ట్ది కాదు, ఇదే లాస్ట్ది కూడా అంతకంటే కాదు. కాకపోతే సిచ్యువేషన్ని డెవలప్ చేసుకునే విధానం లోపల, దాన్ని మనము ప్రజల లోపల బ్రెయిన్ లోపల ఇంజెక్ట్ చేసే విధానం లోపల, మనం కేర్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ లోపల కొంచెం మోరాలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, డెఫినెట్గా అది ఉండాల్సిందే. ప్రజలకు ఉండాలి, సేమ్ టైం ప్రభుత్వాలకు ఉండాలి. సో విజయభాస్కర్ గారు, ఆల్రెడీ మనం ఫస్ట్ లాక్డౌన్లో చూసాము. ఫస్ట్ లాక్డౌన్లోనే చాలా మంది బయటకు వచ్చారు. ఇప్పుడు ఒక 15-20 డేస్ కొంచెం కట్టడి చేసినప్పటికీ కూడా అప్పటి నుంచే ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. అండ్ ఇంకో 2-3 డేస్లో కొంత సడలింపులు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఎట్లా ఉండబోతోంది అనుకోవాలి సిచ్యువేషన్? భయపడకండి, జాగ్రత్త పడండి అని నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ వుహాన్ సిటీ కూడా 77 డేసే లాక్డౌన్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు కంప్లీట్లీ అండర్ కంట్రోల్, కేసెస్ రావటం లేదు, డెత్స్ 0 అయింది. ఓకే. సో పాజిటివ్గా మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి హర్డ్ ఇమ్యూనిటీ అనుకున్నాం, రెండోది ఈవెన్ పాజిటివ్ కేసెస్ పెరిగినా కూడా రికవరీ రేట్ బాగుంది కాబట్టి భయపడొద్దు. ఒకటి, ప్రతి ఒక్కరికి ఈ మేనరిజమ్స్ తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటారనే నమ్మకం ఉండాలి. ఎందుకంటే జీడిపి రేట్ పెంచుకోవాలన్నా కూడా అది ఏదో ఒక రోజు స్టార్ట్ చేయాలి. మనం సడన్గా మనకు జీడిపి రేట్ పెరుగుతుందన్న నమ్మకం అనుకోకుండా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే కానీ ఇంకా మనం ఎదగలేం, మన ఆర్థిక పరిస్థితులు బాగుపడవు. సో దీని ఎఫెక్ట్ ఇంకా లాంగ్ రన్ ఉండనివ్వండి. కోవిడ్ ఉంటే ఏమవుతుంది, అన్ని ఫ్లూ డిసీజెస్ లాగా ఇదొక ఫ్లూ డిసీజెస్ అంతే కదా. దానికి ఇంత పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదండి. కేర్ తీసుకోవాలి. నేను ఏదైతే చెప్పానో ఎక్కువ డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేయాలి, ప్రైవేట్ డాక్టర్స్ని కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇన్వాల్వ్ చేయాలి. లిబరలైజ్ అయిపోవాలి, టెస్ట్లు అందరూ చేసేటట్టు లిబరలైజ్ అయిపోవాలి. అలాగే ప్రతి హాస్పిటల్లో వెంటిలేటర్ సపోర్ట్స్, ఐసీయూ సపోర్ట్స్ మంచిగా డెవలప్ కావాలి. ఇవన్నీ ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. డిజీజ్ ఐడెంటిఫికేషన్ మెరుగవ్వాలి, ల్యాబ్ టెస్ట్లు మెరుగవ్వాలి. డెఫినెట్లీ వీ కెన్ సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్. 1-2% భయం కోసం మనం పూర్తిగా ముడుచుకొని ఇంట్లో కూర్చోవడం, లాక్డౌన్ అవడం ఇక నుంచి మాత్రం కుదరని పని. ఎందుకంటే ఏ కంట్రీ కూడా ఇంతకు మించి లాక్డౌన్, అంటే ఇప్పటికే 70 డేస్ పైన లాక్డౌన్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా బయటకు రావాలంటే కూడా భయపడుతున్నారు. ఇంకొంతమంది అదొక అప్రెన్షన్ అండి. మీరు అన్న మాట భయపడ్డాన్ని అప్రెన్షన్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఈవెన్ యాజ్ అ డాక్టర్గా నేను రోజు 100 బెడ్స్ రౌండ్స్ వేస్తాను, నాకు టెన్షన్ ఉంటుంది. బట్ జాగ్రత్త పడుతున్నాను, ఐఎమ్ టేకింగ్ మై ఓన్ కేర్. ఆ కేర్ తీసుకోమని ప్రతి కామన్ మ్యాన్, ప్రతి హ్యూమన్ బీయింగ్ షుడ్ థింక్ లైక్ ఎ డాక్టర్. డాక్టర్గా ఆలోచించి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా వేరే దారి లేదు మనకి. రైట్. ఇంకో విషయం ఏమంటున్నారంటే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బయట ఇప్పుడున్న అట్మాస్ఫియర్ చేంజెస్ ని బాడీ అలవాటు చేసుకుంటేనే దాని తర్వాత యూజెస్ ఉంటాయి అని కూడా అంటున్నారు కదా. ఎంతవరకు ఆబ్వియస్ గా ఇలాంటి మేనరిజమ్స్ ఆల్వేస్ గుడ్. చైనీస్లు కొంతమంది ఈ మేనరిజమ్స్ జీవితాంతం మెయింటైన్ చేస్తారు. ఈ మేనరిజమ్స్ ఉంటే తప్పేం లేదు. సో దట్ ఈస్ అ వన్ క్లినికల్, అంటే ఇన్ని రోజులు మనం స్వచ్ఛ భారత్లో చెప్తే పాటించండి, ఇప్పుడు కోవిడ్ చెప్తే పాటిస్తున్నారు కదా. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే సెల్ఫ్ హైజీన్, సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా మనం ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రేపటి రోజు ఎలా ఉండాలనేది ఇండివిజువల్గా ఎవ్రీబడి అండర్స్టూడ్. కమ్యూనిటీలో తిరిగేటప్పుడు ఎలా ఉండాలన్నది వాళ్ళు పనిచేసే పరిశ్రమలు కానీ ఆ యొక్క సర్కమ్స్టెన్సెస్ ఏరియాస్లో ఎలా ఉంటుంది, అది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మేనేజ్మెంట్స్కి, ఆర్గనైజర్స్కి ఉంటుంది. సో అది పాటిస్తే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఎక్కువ వచ్చినా వాటి నుంచి మనం నివారించుకోవచ్చు, మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ దెబ్బతోటి మనకి ఈ కోవిడ్ వలన ప్రతి ఇన్స్టిట్యూషన్ అంటే హాస్పిటల్స్కి దే హ్యావ్ లెర్న్ సమ్ లెసన్స్ అనమాట. హాస్పిటల్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎమర్జెన్సీ రెస్పిరేటరీ కేసెస్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి, ఏ ఎక్విప్మెంట్ కావాలి, ఆక్సిజన్ ఎంత కావాలి, వెంటిలేటర్స్, బైపాప్, సిపాప్ మిషన్స్, ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ప్రాబబ్లీ ఈ 2 months లోపల మనకి ఎలాంటి విపత్తులు వచ్చినా మనల్ని మనం కాపాడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ డెవలప్ చేయాలి. ఎగ్జాంపుల్ ఆరోగ్య సేతు అని ఉంది. ఆరోగ్య సేతు అనే దాన్ని ప్రాపర్గా వాడుకోవటం లేదు. వాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రైవేటుగా నేను ఒక డాక్టర్ని ఉన్నాను, నేను ఒక ఇందిరా పార్క్ ఏరియాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా చుట్టుపక్కల ఉండే ఒక 2000 నుంచి 5000 మందిని నాకు అప్పచెప్పి, డాక్టర్ గారు మీరు స్క్రీన్ చేయండి, కావాలంటే టెస్టులు చేయండి, బట్ కంప్లీట్ డాటా
ఆరోగ్యశ్రీతులు ఫీడ్ చేయండి అని నాకు ఒక్కరికి అప్పచెప్తే దాదాపుగా 40 లక్షల మంది డాక్టర్లు ఇండియాలో ఉన్నారు. 130 కోట్ల మందిని చేయలేరా? ఒక్క రోజులో 4 కోట్ల మందిని మనం సకల జనుల సర్వే చేయగలిగినప్పుడు ఇంతమంది డాక్టర్లు ఇంతమంది 130 కోట్ల మందిలో కనీసం 100 కోట్లు 110 కోట్లు స్క్రీన్ చేయగలుగుతారు. ఒక డాటా అనేది గవర్నమెంట్కి ఇవ్వగలుగుతారు ఆ ఆరోగ్యశ్రీతులు. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వాలి. ల్యాబ్ టెస్టులు కూడా వీలైనంత వరకు కిట్స్ ఫ్రీగా సప్లై చేసి ల్యాబ్ వాళ్ళని, ప్రైవేట్ ల్యాబ్ వాళ్ళని కూడా టెస్టులు చేయమనే విధంగా ప్రొవైడ్ చేయాలి. వాట్ ఈస్ ద మ్యాటర్? స్టాటిస్టిక్స్ పెరుగుతుంది కావచ్చు, భయపడాల్సిందే ఉంది. వెన్ ద రికవరీ రేట్ ఈస్ గుడ్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్, పాజిటివ్ కేసెస్, ఐడెంటిటీ ఎక్కువ అవుతాయి కావచ్చు ఎక్కువ టెస్టులు చేస్తే, భయపడే ఉంది. వెన్ ద రిజల్ట్స్ ఇస్ సో గుడ్, 98% రికవరీ రేట్ బాగున్నప్పుడు మీరు భయపడద్దు. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, ప్రైవేటైజేషన్ డెవలప్ కావాలి. బడ్జెట్ అలాకేషన్లో కూడా గవర్నమెంట్ 6,000 crores ఎక్కడ ఏ మూలన సరిపో. ఆ 6,000 crores అంటున్నారు కానీ హార్డ్లీ 2,000 to 3,000 crores రిలీజ్ చేస్తున్నారు. సో దాని మూలంగా వాళ్ళు ఏవైతే ఇరిగేషన్స్ మీద వేరే ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టే డబ్బులు దానిలో కనీసం ఒక 10% అన్న ఈ ప్రాజెక్ట్ ఈ హెల్త్ ఇండస్ట్రీ మీద కానీ లేదా ఎడ్యుకేషన్. ఈరోజు సిటిజన్స్ కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. ఇవాళ ఆరోగ్యంగా ఉంటే రేపు సుఖంగా ఉండగలుగుతాం. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ ఈ రెండిటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను తీసుకుపోయి ఎక్కడైతే కమిషన్లు ఎక్కువ వస్తాయో అక్కడే పెడుతున్నారు. అది తప్పు. ఎక్కడైతే ప్రొడక్టివ్ లైఫ్ ఉన్నదో, ప్రొడక్టివ్ లైఫ్ అంటే హెల్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఈ రెండిటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా బడ్జెట్ అంతా తీసుకుపోయి ఎక్కడో పెట్టేసి ఇప్పుడు కోవిడ్ మూమెంట్లో గవర్నమెంట్ పొజిషన్ ఎలా తయారైందంటే కొండను దవ్వి ఎలకను పట్టినట్టు 130 కోట్ల పాపులేషన్లో చనిపోయింది 3,000, కానీ 20 లక్షల కోట్ల నష్టం. ఎంత డ్యామేజ్ అండి ఇది. సో దీనికి అదే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్గా మనకు ఉండుంటే ఈ సమస్య రాకపో. సింపుల్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ తీసుకోండి. 1960s మనకు నీలోఫర్, ఉస్మానియా, గాంధీ వాజ్ అబౌట్ 8,000 బెడ్స్. ఇప్పుడు 20,000 బెడ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 1,30,00,000 పాపులేషన్. ఈజ్ ఇట్ సఫిషియంట్? కాదు. మనకు 50,000 బెడ్లను ఉండాల్సింది ఇప్పటి. మొన్న కనీసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ను 1,500 బెడ్స్ ఇచ్చారు అటు సైడ్ రీజన్ కోసం. అలాగా మనకు దాదాపుగా ఒక 50,000 బెడ్స్ మనకి ఇక్కడ ఉంటే రేపు మన 1,30,00,000 మందికి సర్వీస్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో అలాంటి కేర్ తీసుకోవాలి. రైట్. సో జయరామ్ గారు, విజయభాస్కర్ గారు అన్నట్టు హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన గవర్నమెంట్ అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు, ఏమంటారు? ఒకటి, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా జీడిపి రేట్ లోపల 8 to 12%, అమెరికా లాంటి దేశం లోపల 16%, ఇటలీ లాంటి దేశం లోపల 18%, జపాన్ లాంటి దేశంలో 22%, సింగపూర్ లాంటి దేశం లోపల 22%, ఇండియాకి వస్తే 3%. అంటే అలొకేషన్స్ ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా హెల్త్ అనగానే హెల్త్ అనేది వాళ్ళకు సంబంధించింది కాదు, ఇది ప్రజలకు సంబంధించింది. ఇది ప్రజలకు సంబంధించింది. మళ్ళీ ప్రజల్లో వాళ్ళు గ్రేడింగ్ చేసుకుంటే ఎవరు? నిరక్షరాస్యులు, నిరుపేదలు. అంటే నిరక్షరాస్యుల, నిరుపేదల మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏముంది అనేది వాళ్ళు అనుకుంటుండొచ్చు. అంటే ఈరోజు వీళ్ళు అడగటం లేదు కదా. అంటే ఒక కార్పొరేటివ్ కాలేజీలో చదివినోడు వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించడమే ఇక్కడ పెద్ద పాపం జరుగుతుంది. ఆ పాపాన్ని అరికట్టే దమ్ము ఈరోజు ప్రైవేట్ వ్యవస్థకు లేదు. 1990 లోపల ఉన్నికృష్ణను ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ కనుక ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే ప్రైవేటు వ్యవస్థ మీద ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషం ఉండకూడదు అనేది ఇచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యూటోరియల్ క్లాసులు కార్పొరేటివ్ కాలేజీలుగా మారిపోయినవి. నేను ఎంసెట్ కోసం వెళ్ళినప్పుడు రవి ఇన్స్టిట్యూట్కు గుంటూరు వెళ్ళిపోయాను. అక్కడ విజ్ఞానం అనేటోడు అప్పుడు రత్తయ్య అనేది సైకిల్ మీద తిరిగేవాడు, ఈజ్ మై టీచర్. అప్పుడు ఇప్పుడు కాస్త ఏమైపోయింది, అది కార్పొరేటివ్ ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది. అంటే ఒక కార్పొరేటివ్ ఇన్స్టిట్యూషన్, ఒక ట్యూటోరియల్ కాస్త కార్పొరేటివ్ ఇన్స్టిట్యూట్గా మారిపోతుంది. ప్రభుత్వంలో ఉన్న ఇంత పెద్ద వ్యవస్థ అంత దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి? అది 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 మాట్లాడటం లేదు మనం. అంటే ఎప్పుడు కూడా నా కొడుకు వచ్చేసి ఈరోజు ఇంటర్మీడియట్ వరకు శ్రీ చైతన్యలో, నారాయణలో, ప్రైవేట్ కార్పొరేటివ్ కాలేజీలో చదువుతున్నాడని గొప్పగా చెప్పుకుంటూనే ఈరోజు నీ అన్న పిల్లలో, చిన్న నీ తమ్ముడు పిల్లలో, ఇంకా నీ బంధువు మిత్రుల పిల్లలు అందరూ అందులో చదవలేదు కదా. నీ పిల్లోడికి మాత్రం ఈరోజు నేను ప్రభుత్వ స్కూల్ లోపల వచ్చేసి నేను
ఉన్నతమైన ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేసాను, నాకు గవర్నమెంట్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. కానీ ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ మెడికల్లో సీట్లు వస్తున్నాయా అనేది వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అది రాదు. ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థ మీద మీకు అజమాయిషీ లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రైవేట్ వ్యవస్థ కూడా వీళ్ళ చేతిలోనే ఉంది, వీళ్ళది మాత్రమే. కానీ మా మీద మీ అజమాయిషీ ఏందనేది వీళ్ళ ప్రాక్టికల్గా వీళ్ళు అనుకుంటున్న విషయం. అంటే ఈ లాజిక్ను మనము మర్చిపోయి ఎప్పుడైతే కూడా గ్రౌండ్ రియాలిటీని మర్చిపోయినంత మాత్రాన మొత్తం ఇంకేదో తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన ఏం కనిపించదు. గ్రౌండ్ రియాలిటీలో ఉన్నదంటే ప్రజలకు నష్టం జరుగుతుంది, బిగినింగ్ నుంచే జరుగుతుంది. ఈరోజు అందరూ మినిస్టర్స్, ఈరోజు ఉన్న ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మీరు ఎక్కడ చదివినలా అయ్యా అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన అంటారు. కానీ ఈరోజు పీజీ చేస్తున్న డాక్టర్లుగా మీరు ఎక్కడ చదువుతుంటే శ్రీ చైతన్యంలో నారాయణ ఇంక ఎక్సెట్రా చెప్తుంటారు. మరి వాళ్ళకు చెప్పిన ప్రొఫెసర్లు ఈరోజు ఉన్న హెచ్ఓడీలు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే ఉన్న సీనియర్ డాక్టర్లుగా మీరు ఎక్కడ చదివినంటే ప్రభుత్వం స్కూల్లో కాలేజీలో చదివిన. అంటే ఎంత వేరియేషన్ ఏర్పడింది ఇలా కొద్ది టైం లోపల. అంటే ప్రపంచం మొత్తం మీదేమో గవర్నమెంట్ సెక్టార్ పెరుగుతూ ఉన్నది, ప్రైవేటు వ్యవస్థ కంట్రోల్లో ఉంటుంది. భారతదేశంలో వచ్చేసి ప్రైవేటు వ్యవస్థ పెరుగుతూ ఉంది, గవర్నమెంట్ వ్యవస్థను కంట్రోల్ చేసేసి దాన్ని కనుమరుగయ్యేలా చేస్తున్నారు. ఈ నష్టాన్ని పూడ్చినంత కాలము, ఈ నష్టం మీద మనం మాట్లాడినంత కాలము, ఈ నష్టం గురించి మనము ఎప్పుడు ఎక్కడ గొంతెత్తనంత కాలము ఇలా ఇంతకన్నా ఇంకా దిగజారిపోతుంది. రైట్ జయరామ్ గారు, కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు షార్ట్ బ్రేక్ తీసుకో. వెల్కమ్ బ్యాక్. సో విజయభాస్కర్ గారు, మనకి ఈ ప్లాస్మా థెరపీ గురించి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి కదా, దాని గురించి చెప్పండి. ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడుది కొత్త ట్రీట్మెంట్ కాదండి. ఎన్నో రకాలుగా మనం ఎన్నో వైరసెస్కి గత 1930 నుంచి ఈ ఎన్నో ట్రయల్ జరిగినాయి. ఈ ప్లాస్మా థెరపీ అనేది ఎలాగైతే యాంటీబాడీస్ తయారు చేసి ఇచ్చే పద్ధతి, ప్రాసెస్ అండి. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్ని కన్విన్స్ చేసి అతనికి 3 times టెస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్ని ప్లాస్మా ఫెరెసిస్ అనే ప్రాసెస్ ద్వారా రిచ్ ప్లాస్మాని తీసుకొని మనం ఐసీయూలో ఉన్న పేషెంట్కి మనం ఇస్తున్నాం. ఇప్పటికీ ఢిల్లీలో దాదాపుగా 7 పేషెంట్స్ రికవర్ అయ్యారు. దే రికవర్డ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఐసీయూ కేర్. సక్సెస్ రేట్ బాగుంది. ఈ మధ్య కాలంలోనే చైనాలో కూడా ప్లాస్మా, కన్వల్జన్ ప్లాస్మా నుంచి కూడా ఒక డ్రగ్ కూడా వాళ్ళు తయారు చేశారు. దాని ద్వారా కూడా మనం యాంటీవైరల్ డ్రగ్గా వాడుకోవచ్చని ఒకటి వచ్చింది. సో నో డౌట్ క్రిటికల్ పేషెంట్స్ ఎవరైతే ఐసీయూలో ఉన్నారో వాళ్ళకి ప్లాస్మా డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఇస్తుంది అండ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ బాగుంటుంది. అంటే రిజల్ట్స్ బాగున్నప్పటికీ కూడా ఎందుకు దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్మిషన్స్ ఇంకా ట్రయల్ బేసిస్ లోనే ఉన్నాయి. అందుకనే దే ఆర్ అండర్ ట్రయల్స్. అన్లెస్ అంటిల్ వి సీ ఆల్ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ అన్నీ చూడండి జనరల్గా పబ్లిక్లోకి ఐసీఎంఆర్ కానీ రిలీజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ అండర్ క్లినికల్ ట్రయల్, హ్యూమన్ క్లినికల్ ట్రయల్. సో అందుకనే ఐసీఎంఆర్ స్పెసిఫిక్ కొన్ని సెంటర్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఇది అప్రూవల్ ఇచ్చింది. ప్రాబబ్లీ ఇంకొంచెం రోజుల్లో అది ఎట్టి పరిస్థితుల్లో ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ ద కోవిడ్ పాజిటివ్. ఓకే, సో విజయభాస్కర్ గారు, ఈ వైరస్ కోవిడ్-19 వైరస్ ఏదైతే ఉందో అది రూపాంతరం చెందుతోంది. 55 రకాల వైరస్లు తెలంగాణలోనే ఉన్నాయి అండ్ ఇవి కొంత మేర ప్రమాదకరమైన వైరస్లు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అది ఆబ్వియస్గా అండి. వైరస్ ఎలా తయారవుతుందంటే ఇప్పటికీ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల లక్షల వైరస్లు చూస్తున్నాం. వైరస్ కూడా ఒక శత్రువులాగా మన ముందుకు వస్తుంది. ఏమని అంటే ఎలాగైతే మనం యుద్ధంలో పోయినప్పుడు మన ఎదుటి శత్రువు ఎలాగైతే కొత్త కొత్త శస్త్రాలతో, వెపన్స్తో మన ముందుకు వస్తాడో అలాగే ఈ వైరస్ కూడా ఇంకో కొత్త రూపంతో, కొత్త స్ట్రెయిన్స్ తోటి మన ముందుకు వస్తుంది. అది హ్యూమన్ సైన్స్కి ఒక ఛాలెంజింగ్గా తయారవుతుంది. దాన్ని మనం ఫేస్ చేయక తప్పదు. అందుకే కదా మనకు ఇప్పుడు యాంటీవైరల్ డ్రగ్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది, వ్యాక్సిన్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రూపాంతరం అన్నది మనకు సొసైటీలో ఛాలెంజింగ్ ఉంది. కాబట్టి అదేవిధంగా డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ
ఆ రూపాంతరం చెందిన స్ట్రెయిన్స్ ఏవైతే కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయో వాటి తగ్గట్టుగా ఈ కొత్త ట్రీట్మెంట్స్ కూడా కనుగొంటారు. తప్పకుండా దీనికి ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుంది. డెఫినెట్లీ డే కమ్స్ వి విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ట్రీట్మెంట్. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? యాంటీవైరల్ డ్రగ్ కి మినిమం ఒక 1 year పట్టుద్దండి. వ్యాక్సిన్స్ మాత్రం మినిమం 2 years పట్టుద్ది. యావరేజ్గా యావరేజ్గా 1 to 2 years మనకు. బట్ ఆల్మోస్ట్ మనం రెమ్డెసివిర్, రుట్నావిర్, లూపినావిర్ అండ్ దెన్ మొన్న రష్యాలో ఒకటి అలఫ్నివిరిన్ వచ్చింది. ఈ డ్రగ్స్ తోటి రిజల్ట్స్ మనకు బాగున్నాయి కాబట్టి ఈ స్ట్రెయిన్కి సంబంధించి కన్ఫర్మ్డ్ హ్యూమన్ ట్రయల్స్ అయిన తర్వాత ఈ యాంటీవైరల్ డ్రగ్ షార్ట్లీ, ఎందుకంటే ఈ కోవిడ్ చేయబట్టి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో పనిచేసే ఆయమ్మలు, దాయాలు, పెద్ద వృద్ధులు కూడా దీని మీద రీసెర్చ్ చేసి కూరగాయల థెరపీ కూడా చేస్తున్నారు. అట్లా కొన్ని కోట్ల మంది, కొంతమంది అంటారు ఆయిల్ పుల్లింగ్ చేయమంటారు, కొంతమంది వేడి నీళ్ళు తాగమంటున్నారు, కొంతమంది ఆవిరి పట్టమంటున్నారు. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ రీసెర్చ్ ప్రొడక్ట్స్ అండి. సో ఇవన్నీ అబద్ధమా నిజమా అన్నది పక్కకు పెట్టి షార్ట్ టైంలో మనకు యాంటీవైరల్ డ్రగ్స్ కన్ఫర్మ్గా వస్తాయి. డెఫినెట్లీ షార్ట్ టైంలో మనం ఈ వైరస్ని ఎదుర్కోవడానికి ఒక యాంటీవైరల్ డ్రగ్ మన ముందు ఉంటుంది. రైట్. సో జయరామ్ గారు, ఒకవేళ ఇండియా కాకుండా మిగతా దేశాలు కనుక వ్యాక్సిన్ కనుక్కుంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు కదా, ఎంతవరకు వాస్తవం అంటారు? ఇవన్నీ ఊహాగానాలు. ఎక్స్పెన్సివ్ ఉంటుందా ఉండదా అవి కాంట్స్. ఫస్ట్ వ్యాక్సిన్ ఒకటి కనుక్కోవాలి. దాన్ని మనము ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఫార్మస్యూటికల్స్ అంతా ఒక మాఫియా లాగా మారిపోయింది. ఫార్మస్యూటికల్ కంపెనీస్ అన్నీ ఒక వితండవాదం చేస్తుంటాయి. కొన్ని సందర్భాల లోపల కొన్ని టెస్టులు చేయడమే ఇబ్బంది అని కొన్ని గైడ్ లైన్ చెప్తుంటుంది, కొన్ని మందులు వాడకూడదని ఇంకొన్ని గైడ్ లైన్ చెప్తుంటుంది. కొన్ని టెస్టుల లోపల అదే HbA1c లాంటి విషయానికి వస్తుంది, అదొక పెద్ద డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తుంటాయి, డిఫరెంట్ స్టడీస్ చెప్తూ ఉంటాయి. అంటే దేనికి మనం ఇప్పుడు సరైన అవగాహన చెప్పలేము, అది టైం టేకింగ్ ప్రాసెస్. వ్యాక్సిన్ వస్తే తప్ప దాన్ని మనం ప్రైస్ చెప్పడానికి ఉండదు. రైట్. సో విజయభాస్కర్ గారు, సిమ్టమ్స్ లేకుండా కూడా చాలా మంది కనిపిస్తున్నారు కదా, చాలా మందికి పాజిటివ్ కూడా వస్తుంది. సో ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అంటే? ఆబ్వియస్గా సిమ్టమ్స్ ఓన్లీ ఆప్షన్ అండి, వేరే దారి లేదు. అదే వి కాల్ ఇట్ యాజ్ ఎ క్యారియర్స్ అంటాము, అంటే ఏసిమ్టమాటిక్ అంటాం. సో బేసిక్ ఫ్లూ సిమ్టమ్స్ నుంచి మనిషి సీరియస్ కావడం, అంటే ఆయాసం పెరగడం, ఆయాసం నుంచి కొంచెం సీరియస్గా పెరిగితే ఐసీయూ తీసుకోవడం, ఇట్లాంటివి. అక్కడ ఆ స్టేజ్లో మనం యాంటీబాడీ టెస్ట్ చేస్తే మనం కనిపెట్టవచ్చు అని ఒకటి ఉన్నా కూడా అందులో ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్ టెస్ట్లో ఒకటి ఉన్నది. అందుకనే మనకు ఇవాళ యాంటీజెన్ టెస్ట్ ఏదైతే PCR వచ్చిందో ఆ టెస్ట్ మనకు ఇప్పుడు 1.5-2 daysలో రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి ఎవరైతే టిపికల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అప్రోప్రియేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ కానీ పోతే వాళ్ళు PCR టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నారు. సో అక్కడ ఈ టెస్టులు చేయడంలో కొంత నెంబర్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు వైరాలజీ ల్యాబ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ప్లస్ సిటీ చెస్ట్ చేయొచ్చు, సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్ చేయొచ్చు. ప్రాబబ్లీ ఇప్పుడు మేము కార్పొరేట్ హాస్పిటల్లో ఏం చేస్తున్నామంటే ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే వాళ్ళకి బేసిక్ సిటీ చెస్ట్ చేస్తున్నాం. ఏదైనా గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అని, ఏదైనా కోవిడ్ పాజిటివ్ సిమ్టమ్ సైన్స్ ఏమైనా కనబడుతున్నాయో చూస్తున్నాం. అంతగా డౌట్ వస్తే యాంటీబాడీ టెస్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఈజియెస్ట్ టెక్నిక్, HIV చేసే టెస్ట్ టైప్, ఒక 1 minute వచ్చేస్తుంది. అంతగా డౌట్ వస్తే PCR టెస్ట్ ఒకటి, వైరాలజీ టెస్ట్ ఒకటి, యాంటీజెన్ RT-PCR చేస్తున్నాం. అది కూడా మంచి ఇప్పుడు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. సో ఈ టెస్టులు చేసి మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఇక నుండి కూడా ఏ సిమ్టమాటిక్ కేసులు సిమ్టమాటిక్ అయినా ఆర్ ఏ సిమ్టమాటిక్ కేసులు ఉండి కొంచెం ఫ్లూ సిమ్టమ్స్ ఉండి డౌట్ ఏమైనా ఉన్నా కూడా దే కెన్ గో అండ్ మీట్ పల్మనాలజిస్టులు కానీ ఫిజిషియన్ కలిపితే వాళ్ళు ఏదైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి రూల్ అవుట్ అయ్యి కావాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి హీల్ చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కామన్ మెన్ భయపడకండి, జాగ్రత్తలు తీసుకోండి, ఎర్లీగా డాక్టర్ అప్రోచ్. రైట్. ఇంకో విషయం డాక్టర్, ఇన్ని రోజులు అంటే లాక్డౌన్ లో ఇంకో విషయం, మీరు ఇందాక వ్యాక్సిన్ ప్రైస్ గురించి అడిగారు. వ్యాక్సిన్ కానీ యాంటీవైరల్ డ్రగ్స్ కానీ ఒకప్పుడు కొన్ని కంట్రీస్లోనే వ్యాక్సిన్స్, యాంటీవైరల్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది. ఇవాళ హైదరాబాద్లో కూడా 8-10 కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. కొన్ని కంట్రీస్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి వెరీ హై, 100 rupees అనుకోండి, అక్కడ ఇక్కడ 20 రూపాయలు తయారవుతుంది. సో ప్రాబబ్లీ ఇంత ఇన్నోవేటెడ్, ఇంత సూపర్ ఫాస్ట్ టైంలో కూడా అమెరికాలో వచ్చిన ఒక కాంపోజిషన్ డ్రగ్ ఇండియాలో కూడా ప్రొడక్షన్ మొదలవుతుంది. సో ప్రాబబ్లీ
మన ఇండియన్స్కి లో సోషో ఎకనామిక్ కండిషన్ ఉన్న ప్రజలకి తప్పకుండా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తక్కువ రేటుకు వచ్చే విధంగా యాంటీవైరల్ను వ్యాక్సిన్స్ వచ్చే విధంగా డెఫినెట్లీ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విషయంలో కూడా ధైర్యంగా ఉండాలి. రైట్. సో ఇంకో విషయం, ఎన్ని రోజులు అంటే లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి పెద్దగా ఎక్స్పోజర్ లేదు, బయటకి కమ్యూనిటీ గ్యాదరింగ్స్ లాంటివి ఏం లేవు. బట్ ఇప్పుడు వన్స్ జనాలందరూ బయటకు వస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హాస్పిటల్స్కి కూడా రష్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఏం లేవంటారా? యాక్చువల్లీ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే దిస్ ఈజ్ బెటర్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అగైన్ హర్డ్ ఇమ్యూనిటీ మనని మనం ఇన్ఫెక్ట్ హాస్పిటల్స్ కి రావడం వల్ల హాస్పిటల్లో కూడా క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవే కాదు, చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ. బట్ ఒక్కటి ఏంటంటే ఇది ఎరోజల్ ఇన్ఫెక్షన్ కాదండి, ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ రిమెంబర్ దిస్. ఇది గ్యాషియస్ ఇన్ఫెక్షన్ కాదు. డ్రాప్లెట్ అన్నది కంట్రోల్ చేయగలగాలంటే మనం హ్యాండ్స్ వాష్, మాస్క్, ఈ రెండు విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనం జాగ్రత్తగా ఉండొచ్చు. బై ఛాన్స్ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయినారనుకోండి, దెర్ ఇస్ అ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ బేసిక్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, యాంటీవైరల్ డ్రగ్స్ ట్రీట్మెంట్ తోటి కోవిడ్ పాజిటివ్ కేసెస్ 98% రికవర్ అవుతున్నారు. ఓన్లీ 1 to 2% బికాస్ ఆఫ్ ద కోమార్బిడ్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, క్యాన్సర్ పేషెంట్స్, లేకపోతే ఇంకేమైనా కీమోథెరపీలో ఉంటే తప్ప మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రికవరింగ్. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్. ఏ ధైర్యాన్ని, ఏ ప్రాబ్లంనైనా ఫేస్ చేయడానికే మనం రావాల్సింది. కానీ బేసిక్ నీడ్స్, బేసిక్ కేర్, బేసిక్ ప్రివెన్షన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేసుకోకుండా ముందుకు అంటే రికవర్ అయిన పేషెంట్ కి మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఛాన్సెస్ ఉంటుంది, తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఉన్నా కూడా వారిలో యాంటీబాడీస్ బాగుంటాయి కాబట్టి సీరియస్ గా అయ్యే ప్రమాదం తక్కువ ఉంటుంది, రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సెకండరీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు. సో జయరామ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఒకటేనండి, ఎప్పుడైనా కూడా రెస్పాన్సిబిలిటీస్ అనేది పబ్లిక్కి ఉండాలి, ప్రభుత్వాలకు ఉండాలి. ఎప్పుడైనా కూడా పబ్లిక్ యథేచ్ఛగా రోడ్డు మీదకి వచ్చేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా అనేది ప్రభుత్వానికి ఇప్పటికైనా గైడ్లైన్స్, ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రిపరేషన్ చేయాలి. ఆ డిస్కషన్స్ ఇస్ అండర్ గోయింగ్. ఆ గైడ్లైన్స్ ఎలా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది బయటికి రావటం, అన్ని సందర్భాల్లో అందరినీ రిలీజ్ చేయకపోవడం, షాపింగ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మెయింటైన్ చేయటం, షాపింగ్ కాంప్లెక్స్లలో ఉండడం, మరి ముఖ్యంగా మన భారతదేశం లోపల విపరీతమైన ప్రభుత్వం డిపెండెన్సీ ఎక్కడ ఉందంటే ఆల్కహాల్ మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ డిపెండెన్సీని తగ్గించుకోవటము, ఒకవేళ కనుక దాన్ని చేయదలుచుకున్నప్పుడు చెప్పండి. ఇంకోటి స్కూల్ బిల్డింగ్స్లలో కానీ, లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లలో కానీ, హాస్టల్స్లను, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, ఇలాంటి వాటిల్లో కేరింగ్ ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే భారతదేశం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ కంట్రీ, థిక్లీ పాపులేటెడ్ ఏరియా. అంటే ఇంత థిక్లీ పాపులేటెడ్ ఉన్న ఏరియా లోపల ఏ చిన్న గందరగోళం జరిగినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి రాకుండా రానున్న రోజుల లోపల ఈ రైనీ సీజన్ లోపల ఈ కన్ఫ్యూజన్ ఇన్ఫెక్షన్స్ కానీ, కన్ఫ్యూజన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయి కాబట్టి ఆ విషయం లోపల కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అప్పుడు ప్రజల నుంచి డాక్టర్లకి, అధికారులకి మన కేరింగ్ ఉండాలి, వాళ్ళ నుంచి వీళ్ళకు ఎక్కువ కేరింగ్ ఉండాలి. అంటే ఏది తీసుకున్నా కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో రేపు ఓపీ పెరుగుతుంటే ఓపీ టీకా తీసుకోవడానికి 3 feet 6 feet డిస్టెన్స్ తీసుకోలేరు. ఎందుకంటే వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంటారు, ఎమర్జెన్సీస్ ఉంటాయి. కాబట్టి ఎక్కడిదక్కడ డీసెంట్రలైజ్ చేయాలి. కంపల్సరీ నేను చేసేది ఒకటి సజెస్ట్ చేసిన ప్రభుత్వాలకంటే ఇప్పటికైనా డీసెంట్రలైజ్ చేసేసి ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచండి. ఒక గాంధీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ పెట్టేసుకొని ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఇది ఎక్కడైతే మనకు అవుట్స్కర్ట్స్లో ఉండాల్సిన హాస్పిటల్స్లో అవుట్స్కర్ట్స్లో పెట్టేసేయండి. పిహెచ్సి లెవెల్ నుంచి ట్రీట్ చేయగలిగితే బెటర్గా ఉంటుందని మై సిన్సియర్ అడ్వైస్ అండ్ సజెషన్. మెయిన్గా అంటే కోవిడ్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఆలోచించండి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మనం బయటపడ్డది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. మీడియాలో అనుకోండి, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, ఎక్కడైనా కూడా ఆల్మోస్ట్ 50% స్టాఫ్ని తీసేసినారు. ఎకనామిక్ కండిషన్ పూర్గా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, కాళేశ్వరం వలన కొన్ని లక్షల ఎకరాలు అగ్రికల్చర్ డెవలప్ అయింది అన్నారు. ఇప్పుడు కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అగ్రికల్చర్ మెకనైజ్ చేసి మెషిన్స్ ఇవ్వడమా, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ
డెవలప్ చేసి మార్కెటింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేయగలిగితే కనీసం మన స్టేట్లో ఒక 5 లక్షల మందికి అన్ఎంప్లాయ్మెంట్ని చేయగలుగుతాం, ఎంప్లాయింగ్ చేయగలుగుతాం. అది ఒక్కటి మనం చాలా ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ జయరామ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం.